హాయ్ ఇయర్స్. ఈరోజు మనం ఈ విద్యుత్ బిల్లుల మీద మన రాజకీయ పార్టీలు ఏ విధమైన స్టాండ్లు తీసుకుంటున్నాయో ఒక్కసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అది మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014 నుంచి మనం మొదలు పెడతాం. యాక్చువల్గా 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. ఆ టైంలో దాదాపు ₹5 చేంజ్కి ఎంతకో తీసుకున్నారని అన్నారు. ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాదాపు అది 2.40 ఎంతకో తీసుకున్నట్టు ఉన్నారు. దాదాపు 25 సంవత్సరాలకి వాళ్ళు పీపీఏలు చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన ఒక మంచి ఏంటంటే ఆ 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 2019 వరకు మనకు పవర్ కట్లు అనేవి చాలా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఏదో 2014 స్టార్టింగ్లో కొద్దిగా ఉండేవేమో కానీ ఆ తర్వాత మనకు అసలు పవర్ కట్లు లేవు. తర్వాత 5 ఏళ్ళలో కూడా నాకు తెలిసినంత వరకు పవర్ టారిఫ్లు ఎక్కడా పెంచడం జరగలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నారు. 2014 నుంచి 2019 వరకు ఏ విధమైన ఛార్జీలు పెంచకుండా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే చాలా ఎక్కువ రేట్లకి చంద్రబాబు నాయుడు గారు పీపీఎల్ చేసుకున్నారు, చాలా డబ్బులు తినేశారు, ఆ డబ్బులన్నీ నేను తిరిగి తీసుకొస్తాను, కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి పీపీఎల్ అన్నింటినీ రద్దు చేశారు. ఓకే, గుడ్. కానీ ఆ రద్దు చేసిన తర్వాత చాలా డబ్బు సేవ్ చేశానని చెప్పి సేవ్ చేసినప్పుడు రేట్లు తగ్గించాలి కదా. కానీ ఆయన దాదాపు 8 నుంచి 9 సార్లు వివిధ దశల్లో వాటి కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు సేవ్ చేసామని చెప్పి రేట్లు పెంచడం ఏంటి? అదేంటో మనకు అర్థం కాదు. అది కాకుండా ఆయనేమో చంద్రబాబు నాయుడు చేసిన పనిని చాలా తక్కువ రేటుకి నేను కరెంట్ తీసుకొచ్చాను, అసలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు పెద్ద సన్మానం చేయాలని కూడా ఆయన ఈ మధ్య అనడం జరిగింది. అంటే ఆయనకి ఏ విధంగా సన్మానం చేయాలో తెలియదు. రేట్లు తగ్గించి 8-9 సార్లు రేట్లు పెంచి ఆయన ఏ విధంగా సన్మానం చేయాలో కోరుకుంటున్నారో మనకు తెలియదు. ఇక ఈ మధ్య మనం పేపర్ అన్నిట్లోనే చాలా వరకు చూసాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలు లంచంగా తీసుకొని అదానికి మన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అదానితో దాదాపు 25 సంవత్సరాలకి ₹2.40 లెక్క చేసుకున్నారని చెప్పి మనం ఈ మధ్య చూస్తున్నాం. కాకపోతే దీని మీద స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా స్పందించట్లేదు. పేపర్లో న్యూస్ రావడమే తప్ప అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కాకపోతే ఒక విధంగా గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల దాదాపు 1,00,000 కోట్ల పైన లాస్ మనకు జరిగింది, దాన్ని మనం పూర్తిగా కవర్ చేయగలుగుతున్నాం. అంటే 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసిన లాస్ని మేము భర్తీ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ ఈ మధ్య చాలా పేపర్లో డిబేట్లో అన్నిట్లో చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు సేవ్ చేసినప్పుడు ఆయన కూడా 2024 ఎలక్షన్ల ముందు నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పారు. తగ్గించకపోతే పర్లేదు, కనీసం అదే విధంగా మెయింటైన్ చేయాలి. కానీ ఈ మధ్య పేపర్లో చాలా చోట్ల చూస్తున్నాము ఈ కరెంట్ ఛార్జీలు పెంచడానికి దాదాపు 5,000 కోట్లు 6,000 కోట్ల భారం ప్రజల మీద వేయడానికి రెడీ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగ్గట్టు వైసీపీ నాయకులు అతి త్వరలో దాని మీద ఉద్యమాలు కూడా చేస్తామని అంటున్నారు. అంటే దీని ప్రకారం ఎంతో కొంత కరెంట్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం వారు రెడీ అయ్యారనమాట. అంటే 1,00,000 కోట్లు సేవ్ చేసి కరెంట్ ఛార్జీలు పెంచడంలో ఔచిత్యం వేయటం మనకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ప్రజలు గమనించవలసిన విషయం ఒకటేంటంటే ఇది ఎవరు ఎక్కువ రేటు తీసుకున్నారో, ఎవరు లంచాలు తీసుకుంటున్నారో ఇవన్నీ మనకు అనవసరం. 2019లో 2010, 9-10 ఆ టైంలో యూనిట్ రేటు దాదాపు ₹18 ఉండేదని అనేవారు. సౌర విద్యుత్ వచ్చిన కొత్తలో యూనిట్ దాదాపు ₹18 ఉండేది. ఈరోజు ₹2 వచ్చేసింది. అంటే ₹18 నుంచి ₹2 వచ్చేసిన తర్వాత కూడా మనం అంటే దాదాపు 9వ వంతుకు పడిపోయింది. కానీ మన కరెంటు ఛార్జీలు మాత్రం 9 రెట్లు పెరిగిపోయి ఈరోజు కరెంటు ప్రొడక్షన్ కాస్ట్లు అన్నీ తగ్గిపోయి కరెంటు రేట్లు తగ్గుతుంటే మన రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ విషయం గురించి మన రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. మేము సేవ్ చేసామంటారు, రేట్లు పెంచుతారు. అది ఏంటో మన ప్రజలు మనమే అర్థం చేసుకుని అసలు ఎందుకు ఇలా జరుగుతుంది దీని గురించి నిలదీయాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది.
ఈరోజు 1,00,000 కోట్లు సేవ్ చేశాను, దాని తగ్గట్టు తగ్గించమని చెప్పండి. ఎంత డబ్బులు తినేశారో దానికి ఇప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా కొంత ప్రజలు నమ్ముతారు. అది వదిలేసి ఊరికే రోడ్ల మీదకి వచ్చి అరుస్తే సరిపోద్ది. దీనికి తగ్గ రిజల్ట్ ప్రజలకు చూపించగలిగిన రోజు అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కొన్ని వేల కోట్ల రూపాయల లంచాలు తీసుకొని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో దాదాపు 25 ఏళ్ళకి చేసుకున్నారు. మేము వాటన్నిటిని రద్దు చేసి ప్రజలకి కొన్ని వేల కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్తారు. అని చెప్పడమే కాకుండా అంత గొప్ప పని చేసినందుకు మాకు ప్రజలు సన్మానం చేయాలి, లేదంటే ఏమైనా స్పెషల్ అవార్డులు ఏమైనా ఉంటాయి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంటారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, మేము వచ్చిన తర్వాత పర్చేజ్ అగ్రిమెంట్లు అన్ని క్యాన్సిల్ చేసి ప్రజలకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సేవ్ చేసామని అంటారు. ఈ 1,000 కోట్లు 1,00,000 కోట్లు సేవ్ చేస్తున్నారంటే మనకేమైనా రేట్లు తగ్గుతున్నాయా? రేట్లు తగ్గట్లేదు సరికదా. ఒప్పుని ఏమైనా డిస్కమ్లు ఎలక్ట్రిసిటీ బోర్డు ఏమైనా లాభాల్లో ఉంటున్నాయంటే అవి లాభాల్లో ఉండవు, వాటికి విపరీతమైన నష్టాలు వస్తూనే ఉంటాయి. మనం బిల్లులు చూస్తూనే ఉంటాము. ఆ బిల్లులు ఏదో ట్రూఅప్ ఛార్జీలు అంటారు, ఏదో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి ఎక్కువ రేటుకి కొన్నాము, ఆ ఛార్జీలు అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అంటారు, రకరకాల ఛార్జీలు వేస్తూనే ఉంటారు. మనకు మాత్రం కంటిన్యూగా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. వీళ్ళేమో వేల కోట్ల రూపాయలు సేవ్ చేసే ఉంటారు. అసలు విషయం అనేది ఏంటో మనకైతే సామాన్య మానవుడికైతే ఏమీ అర్థం కాదు. రాజకీయ చిత్రాలు ఇలాగే ఉంటాయి. మన సామాన్య మానవులకి ఏమీ అర్థం కాదు. వాళ్ళు మాత్రం మేము 1,00,000 కోట్లు సేవ్ చేసి ఉంటారు, వీళ్ళు 1,00,000 కోట్లు సేవ్ చేసి ఉంటారు. మరి ఆ సేవ్ చేసిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి చిత్రాలు మరిన్ని ముందు మనం ఈ ఛానల్లో చూద్దాము. థ్యాంక్ యూ.